విజువల్స్ ముఖ్యమంత్రి జగన్ హింద్రీనివాస్ జలాలు విడుదల చేసినప్పటి విజువల్స్ ఇది నిన్న ఈ కార్యక్రమం జరిగింది. ఇది ఎంతో గ్రాండ్‌గా జరిగిందండి. అదే సమయంలో అక్కడ జరిగిన సభలో ఆయన చంద్రబాబు నాయుడు పైన ఎప్పటిలాగే తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే దీనికి సంబంధించి వాస్తవాలు వేరేగా ఉన్నాయని చెప్పేసి టీడీపీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా జగన్ కుప్పం ప్రజలను మోసం చేయడమే అని తెలియజేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ అదే. టీడీపీ రిలీజ్ చేసిన విజువల్. ఇక్కడ మీరు గేట్‌కి పువ్వులై కట్టేసి ఉన్నాయి చూడండి. ఆ గేట్‌ని లిఫ్ట్ చేసి జేసీబీలో తీసుకెళ్ళిపోతున్నారు లిఫ్ట్ చేసి. ఈ వీడియోని ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తుంది. అంతేకాకుండా అక్కడ కుప్పంలో ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ఈ కార్యక్రమం గురించి అనేది కూడా టీడీపీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా మీకు ఈ వీడియోతో జత చేయడం జరిగింది. అది చూసి మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కుప్పం ప్రాంతానికి అందరినీవా కాలువ నీళ్లు వదులుతామని హెలికాప్టర్లో వచ్చారండి. వచ్చి అక్కడ ఆడో స్టాక్ అయిన నీళ్లు వదిలేసాడు. నిన్న 11:30కి అట్లా వదిలింటాడు అనుకుంటా. రాత్రి 10:30కి తీరా నిలిచిపోయింది. ఇదే అంద్రినీవా కాలువలోనే ఎన్కేపురం గ్రామస్తులు మన టీడీపీ కార్యకర్తలు అందరూ కూకొని ఉన్నాము. ఎందుకండి ఈ మోసాలు? జనాల్ని ఎందుకు మోసం చేస్తారు చెప్పండి. ఏమో చంద్రబాబు నాయుడు 88% పూర్తి చేశాడు. 400 కోట్లు ఖర్చు పెట్టి కాలువ కడితే 5 సంవత్సరాల నుండి 11% నిధులు విడుదల చేసే కాకుండా తెణకలాడి లాస్ట్ మూమెంట్ లో ఎన్నికల ఎలక్షన్ కోడ్ వస్తా ఉందని ప్రజల్ని యామారిద్దామని వచ్చి అందరినీ కాలువ నీళ్లు వదిలేశారు నిన్న.